భక్తులకు శ్రమలు రాక తప్పదు, వస్తాయి. ఎందుకు వస్తాయి అంటే మన ప్రయోజనార్థమై వస్తాయి, మన ప్రయోజనం కోసం వస్తాయి. అయితే ఎన్ని వచ్చినవన్నీ నీకు గొంతు మీద కత్తిలాగా కనపడతాయి, కానీ అవి నిన్నేమీ చేయజాలవు. ఎందుకంటే దేనికి దానికి శోధనను అనుమతించే దేవుడు దాన్ని తప్పించుకోవడానికి ఏదో ఒక దారి నీకు తప్పకుండా ఆ క్షణాన నీకు చూపిస్తాడు. అవసరమైతే ఆఖరి నిమిషంలోనైనా అద్భుతం చేస్తాడు. కొడితే గట్టి కొట్టండి, లేకపోతే వదిలేసాడు. అబ్బే అదే ఆ సౌండ్, గోడ్. గుండె కవాటాల్లో రక్తనాళాల్లో రక్తం సరిగ్గా ప్రవహించాలంటే 2 చేతులు కొట్టాలంట. అప్పుడు ఆక్యుపెంచర్ అయ్యి గుండెకి జబ్బులు రావంట. నిజంగా అండి, గుండె జబ్బులు రావు, హార్ట్ స్ట్రోకులు రావు. మరి సుఖమరిగిపోయి కానీ చప్పలు కూడా సరిగ్గా కొట్టట్లా. సరి గట్టి కొట్టండి, ఇప్పుడు రావు గుండె జబ్బులు రావు. గుండె జబ్బు రాదనేసరికి ఏం కొడుతున్నారో చూడండి. నిజంగా రాదు, భయపడవాకండి. నేను జోక్ చేయలేదు, నిజంగానే రాదు. కావాలంటే చూసుకోండి, సెర్చ్ చూసుకోండి. రాదు. ఏదైనా లోపాలు ఉన్నా కూడా క్యూర్ అయిపోతాయి యేసు నామములో. ఆమేన్. మూడో విషయం ఏంటంటే, దేవుడు నీకు తోడై ఉంటాడు. శోధనను అనుమతించిన దేవుడు దానివల్ల నువ్వు దెబ్బ తినకుండా నిన్ను కాస్తానే ఉంటాడు, వెంటాడుతానే ఉంటాడు. సెగ తగలనిస్తాడు, కానీ బూడిదగా నిన్ను కాలిపోనీడు. నీవు చేసే ప్రయత్నములన్నిటిలో అవసరమైనప్పుడు ఇక తప్పదు, ఈ సమయంలో నేను ఎంటర్ అయ్యి ఆదుకోపోతే నా కుమారుడు దెబ్బతింటాడు, నా కుమార్తె దెబ్బతింటది అనుకుంటే టపిమని ఎంటర్ అవుతాడు. తప్పకుండా ఎంటర్ అవుతాడు. నిన్ను వదలడు. మళ్ళీ సీన్లో నువ్వే కనపడతావు. నీ మరుగ్గా ఉంటాడు ఆయన, వెన్నంటే ఉంటాడు. దెబ్బ బాగా సెగ తగులుతుంది, దెబ్బ తింటాడు అనుకుంటే అప్పుడు ఎంటర్ అవుతాడు. ఖచ్చితంగా నాకు ఎన్నోసార్లు నా అనుభవాలు నేను పొందినవి చెప్తున్నాను. నేను అట్లాగున్న నీ ప్రయాణం నువ్వు సాగిస్తావు. ఆకాశ పక్షి ఎగురుతూ ఆహారాన్ని వెతుక్కున్నట్టు నీ ప్రయత్నం నువ్వు చేస్తున్నప్పుడు దేవుడు తగిన కాలం ముందు ఆ పక్షిని ఆదుకున్నట్టే నిన్ను ఆదుకుంటాడు, నన్ను ఆదుకుంటాడు. ఎప్పటికి ఏది కావాలో దాన్ని మనకు ముందే సిద్ధపరిచి ఉంచుతాడు. దాచిపెట్టే దేవుడు ఆయన. కొంతమందికి ఎంత చెబుతున్నా సరే మళ్ళీ అనుమానమే, డౌటే. ఇంకా అంత అనుమానాలు తలకాయ నిండా పెట్టుకుంటే నేనేం చేయలేదు. నేను చెబుతున్నా, ఉన్న సంగతి చెబుతున్నా కదా. తలకాయ నిండా అనుమానాలు పెట్టుకుంటే నేనేం చేయలేను. పసిబిడ్డలాగా నేను నమ్ముతున్నానన్నా అని నమ్మాలి దేవుని కార్యాలు. ఖచ్చితంగా స్వతంత్రించుకుంటారు అప్పుడు అందరూ. ఆమేన్. సందేహించేవాడు గాలి చేత రేపబడి ఎగిరిపడు సముద్ర తరంగమును పోలి ఉండును. అట్టి మనుష్యుడు తన సమస్తమైన మార్గాల్లో అస్థిరుడు, ద్విమనస్కుడు గనుక వాడికి ప్రభు వల్ల ఏమి దొరకదని చెప్పేశాడు. యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయము 6వ వచనంలో. డౌట్ ఏమైనా ఉందా? ఏం లేదుగా. కాబట్టి శోధనలను అనుమతించే దేవుడు వాటిల్లో నుంచి తప్పించడానికి తప్పకుండా తోడై ఉంటాడు. దేవా, షార్ట్ కట్లో ఏం రూట్లు లేవా? ఈ అగచాట్ల మరి దారి తప్పితే ఇంకో దారి లేదంటే, ఒరే నేను ముందే చెప్పా కదరా, నా దగ్గరకు వచ్చేటప్పుడే నా మార్గం ఇరుకు మార్గం. నేను సుఖవంతమైన ప్రయాణాన్ని వాగ్దానం చేయలా, కానీ అద్భుతమైన గమ్యాన్ని మాత్రం వాగ్దానం చేశా. ప్రయాణం ఇరుకు మార్గంలో ప్రయాణం చేసేటప్పుడు ఏం జరిగింది? ఈ మోచ అటు పొడుచుకొని, ఈ మోచ ఇటు పొడుచుకొని, తల ఇటు తగిలి, ఆ తల అటు తగిలి, ఇరుకు మార్గంలో పోతున్నప్పుడు తగలదు, కంఫర్ట్గా ఉంటుందా? కానీ యేసయ్య స్పష్టంగా చెప్పాడు, నా మార్గం ఇరుకు మార్గం అన్నాడు. ఈ మార్గం ఇరుకు మార్గం. కాసేపు మోకాలు తగలొచ్చు, కాసేపు మోచేయి తగలొచ్చు, కాసేపు తలక తగలొచ్చు. కానీ లోకస్తులు నడుస్తున్న మార్గం మాత్రం విశాల మార్గం. ప్రయాణం సూపరు, గమ్యం మాత్రం నరకం. గమ్యం అంటే ముగింపు. ప్రయాణం మాత్రం చాలా విలాసంగా ఉంటుంది. ఇష్టం వచ్చినట్టు పోవచ్చు, ఇష్టం వచ్చినట్టు ఊరేగవచ్చు, ఎట్టయినా చేసుకోవచ్చు. వాడిని అడిగేవాళ్ళు లేడు, పెట్టేవాళ్ళు లేడు.
కానీ మనకు అట్లా చెప్పాడా? మన ప్రయాణం ముళ్ళ మీద నడక, మన ప్రయాణం ఇరుకు మార్గం. కానీ అలా ప్రయాణం చేయంగా ఆ రూట్ ఎక్కడికి తీసుకెళ్ళేదంటే డైరెక్ట్గా సింహాసనం మీదకి తీసుకెళ్ళేది. మీకు చెప్పండి, అద్భుతమైన ప్రయాణం కావాలా, అద్భుతమైన గమ్యం కావాలా? ఎవరి మైండ్లో ఎట్ట పని చేస్తానో ఇప్పుడు నేను తెలుసుకుంటా. అద్భుతమైన ప్రయాణం కావాలా, అద్భుతమైన గమ్యం కావాలా? అద్భుతమైన గమ్యం కావాలన్నాడు చేతులు ఎత్తండి. మరి ప్రయాణం కొంచెం బాధలు ఉంటాయి. మరి మా చేతులు పొడుచుకుంటాయి, కాళ్ళు పొడుచుకుంటాయి, తలక తగిలిద్ది. ఒక్కో చోట మరీ ఇరుగ్గా ఉంటుంది. అసలు అవతలకి వెళ్తామో లేదో అన్నట్టు ఉంటుంది. ఎప్పుడన్నా గుహల్లోకి వెళ్ళారా? మాకేం పనిరా గుహల్లో తిరగటం, గుట్టల్లో తిరగటం, మాకెందుకు అంటారా? సరే మీరు వదిలేయండి. ఎప్పుడన్నా టూర్లకి వెళ్తారు కదండి అప్పుడప్పుడు సరదాగా. చిన్నపిల్లలకు ఉన్నప్పుడు మనల్ని టూర్లు తీసుకెళ్ళేవాళ్ళు కదా. రాళ్ళ సందుల్లో గుండా పడి పోవాలి గుహల్లోకి. కొన్ని చోట్ల విశాలంగా ఉంటుంది, కొన్ని చోట్ల ఇంత సందే ఉంటుంది, ఇట్లా తిరిగిపోవాలా. అట్లాగా యేసయ్య చెప్పిన మార్గము ఇరుకు మార్గం. ఇరుకులు అంటే ఇబ్బందుల మార్గం, శ్రమల మార్గం, సమస్యల మార్గం. అయితే షరతు, వాగ్దానం ఏంటంటే నేను నీతో ఉంటా. అది మాత్రం గ్యారంటీ. నువ్వే నడవాలి కానీ నేను నీతో ఉంటా. ఎలా ఇరుకులో నుంచి బయటపడాలో నేను నీ రూట్ చెప్తా. ఎందుకంటే ఆల్రెడీ నేను నడిచి వచ్చాను. నేను నడవందాన్ని నిన్ను నడవమని చెప్పట్లా. నేను ఆల్రెడీ నడిచా, నేను గమ్యం చేరొచ్చా. కాబట్టి ఇప్పుడు నా నడిపింపులో నువ్వు చేరగలవు. నువ్వు వెనకడుగు వేయకుండా నువ్వు ముందుకు సాగాలి. కొంచెం తగులుతాయి, అక్కడక్కడ తగులుతాయి, అయినా సరే నువ్వు వెళ్ళాలి. అలా సిద్ధపడితే నేను నిన్ను నడిపిస్తా, నేను నీకు తోడై ఉంటా. నేను చెప్తుంది జీవితాన్ని గురించి, గుహలోకి ప్రయాణం చేసే మార్గం గురించి కాదు. జీవితము యేసుతో కూడా నడక ఇరుకు మార్గ ప్రయాణము. అంత హ్యాపీగా, తాపీగా, విలాసవంతంగా ఉండదు. ఇరుకులు, ఇబ్బందులు, కష్టాలు, బాధలు, నొప్పులు, సమస్యలు. నొప్పులు అంటే ఒంటి నొప్పులు కాదు, మనసుకు నొప్పులు, గాయాలు, అవమానాలు, తిరస్కారాలు, పురస్కారాలు అన్నీ నడుస్తాయి. ఎన్నైనా రాని యేసయ్య మనకు తోడుంటే ఇంకేంది సార్? ఇంకేంది, మనకు ఆ ఒక్కడు తోడుంటే చాలు. ఏమంటారు? నా క్షేమాధారము నువ్వే ఈ జగతిలో, ఆక్షేపణ చెయ్యను నేను ఏ కొరతలు, కలతలలో నేనున్న కలవరపడనయ్యా. నీ తలపులలో నేనున్న అంతే చాలయ్యా. కలతలలో నేనున్న కలవరపడనయ్యా. ఈ తలపులలో అంతే చాలయ్యా. ఆ పరిస్థితులు ఎలా మారుతాయి చూద్దాం. జస్ట్ చిన్న ఎగ్జాంపుల్. పరిస్థితులు ఇరుక్కుపోయినట్టే ఉండి మళ్ళీ బయటపడటం అనేది ఎలా ఉంటుందో యోసేపు లైఫ్లో చూపిస్తాం. ఫస్ట్ అన్నవాళ్ళ చేతికి చిక్కాడు. అరే ఈ కలలు కనేవాడు వస్తున్నాడు రా, ఈయన్ని చంపి ఇక్కడే బూడిసి పెడదాం, ఈడి కలలు ఏమగునో చూద్దాం. మనందరం కలిసి ఈడి కాలు మొక్కుతున్నాం అని కలగన్నాడు వీడు. మనందరం కలిసి ఈడి కాళ్ళ మీద పడుతున్నాం అని చెప్పాడుగా మనకి కల. ఈయన జావగొట్టామనుకో ఈడి కల ఏమైద్ది? ఎందుకంటే ఆ యాకోబుకు 4 భార్యలు. ఆ 4 భార్యల్లో ఒక భార్య కొడుకు యోసేపు, ఆ మిగిలిన వాళ్ళందరూ వేరే భార్యల కొడుకులు. అందుకని తండ్రి ఒకడే కానీ తల్లులు వేరు గనుక సహోదరుణ్ణి వాళ్ళు ప్రేమించలేకపోయారు యోసేపుని. ఇప్పుడు పట్టుకొని పాపం వాళ్ళకి మంచి చెడ్డ పలకరించడానికి, ఆహారం ఇవ్వడానికి వచ్చాడు, పలకరించడానికి వచ్చాడు, తిండి తీసుకొని వచ్చాడు. వాళ్ళకి పట్టుకొని అద్దాల అంగీని ఓడదీసి నీళ్లు లేని బావిలో దోశారు. బావి, అది పెద్ద బావి, నీళ్ళు లేని బావిలో దోశారు. ఇప్పుడు కొన్నిసార్లు మన సమస్యలు ఎలా ఉంటాయంటే నీళ్ళు లేని బావిలో దూకినట్టు ఉంటాయి. బయటికి వచ్చే దారి తెలీదు, లోపలేమో గొయ్యి, ఏదో నుయ్యి. కొన్నిసార్లు మనం పోయి పడ్డది ఎట్లుంటుందంటే అట్లుంటుంది. ఇప్పుడు యోసేపు అలా తోయబడ్డాడు. ఇప్పుడు యోసేపు ఏమనుకుంటాడు?
సొంత అన్నలే నన్ను ఇంత ద్వేషించారంటే ఇక నన్ను కాపాడేవాడెవడు? ఎవరి దయ కోరాలి, నేను ఎవరి సాయం కోరాలి? కాబట్టి ఇక నాకు బయటపడే ఛాన్సే లేదు, నేను తప్పించుకునే అవకాశమే లేదు అని ఫిక్స్ అయిపోతాడు. అవునా? అవునా? కానీ చూడండి, దేవుడు ఎట్ట ఎంటర్ అవుతాడో ఇంతే ఎంటర్ అవుతాడు మన లైఫ్లో కూడా. వాళ్ళకే మళ్ళీ బుద్ధి మార్చాడు. వాళ్ళల్లో ఒకడికి, రూబేనికి ఆలోచన పుట్టించి, సహోదరుడి రక్తము మనం పాపం కట్టుకోకూడదని వాని మనసులో భయం పుట్టించి ఒక ఆలోచన చేశాడు. తమ్ముళ్ళతో చెప్పి, అరే వాడిని చంపితే ఏమొచ్చిద్దిరా, అని బయటికి తీసి అమ్ముదాం అని యోధాకు ఒకడికి, రూబేనుకు ఒకడికి. అక్కడ దేవుడు ఎంటర్ అవుతాడు. ఎంటర్ కాకపోతే యోసేపు బలైపోతాడు. దేవుడు ఎంటర్ అయితేనే యోసేపు బయటపడాలి, అయితే అవుట్. కాబట్టి ఇక తేడా పడుతున్నాడు అన్నప్పుడు ఎట్ట ఎంటర్ అవుతాడో చూడు. ఎవరు? మన పెద్ద మనిషి. ఎవరు? ఈ గుంటలో పడేయకుండా ఆపాడా? మనం కోరేది ఏంటంటే అసలు గుంటలో వేయకుండా కాపాడాలి దేవుడు అంట, అది అంటాం. ఆహా, అట్లా కాదు. గుంటలో పడినా నీకేం కాకుండా బయటికి తీస్తాడు, అది ఇక్కడ పాయింట్. అక్కడ ఎంటర్ అవుతాడు. గుంటలో వేసేటప్పుడు ఎంటర్ కాదు, బయటికి తీయటానికి ఎంటర్ అవుతాడు అన్నమాట. బయటికి తీశాడు. వాళ్ళకే బుద్ధి పుట్టింది. చంపేద్దాం అనుకున్న వాళ్ళకి బుద్ధి పుట్టి అమ్మేద్దాం అనుకున్నారు. ఈ బుద్ధి మార్చింది ఎవరు? దేవుడే. సరే, ఇష్మాయేలీలకి 20 తులాల వెండికి అమ్ముకున్నారు, తీసుకెళ్ళాడు. ఇష్మాయేలీలు బంధించి తీసుకెళ్ళారు బానిసగా. అక్కడికి పోయిన తర్వాత పోతీఫెరో అనేవాడికి అమ్మారు యోసేపుని. పోతీఫెరో ఇంట్లో యోసేపు అడుగు పెట్టాడు, ఆ ఇల్లు ఆశీర్వదించబడింది. అప్పటిదాకా దరిద్రంతో అల్లాడుతున్నాడు ఆ పోతీఫెరో. యోసేపు ఎంటర్ అయ్యాడు. అప్పటిదాకా అందులో పోయింది, ఇందులో పోయింది, అందులో పోయింది, ఇందులో పోయింది అనుకునేవన్నీ యోసేపు ఎంటర్ అయిన తర్వాత అంత బాగుంది 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 అనే సమాచారం వస్తుంది. మన ఇండియాలో లాగా ఐగుప్తులో కూడా శకునాలు చూసే దరిద్రం ఉంది. శకునాలు చూసుకుంటారు వాళ్ళు. మన వాళ్ళు అంటారు గొడ్డు వచ్చిన ఎలా, బిడ్డ వచ్చిన ఎలా అని. అట్లా యోసేపు ఎంటర్ అయ్యాడు, వాటి పరిస్థితులు మారిపోతున్నాయి. ఇక వాడేం చేశాడు తెలుసా? పోతీఫెరో అనేవాడు, యోసేపు నువ్వు బానిసగా ఉండొద్దు నాన్న, నువ్వు బానిసల మీద అధికారిగా ఉండు అన్నాడు. ఇక పోయి ఫస్ట్ బానిసగా చాకిరీ చేసే కష్టం తప్పింది. లేకపోతే పాపం ఆ అన్నోళ్ళ దగ్గర పనిచేయలా, తండ్రి దగ్గర పనిచేయలా, అల్లారు ముద్దుగా పెరిగాడు. ఇక్కడ వచ్చాం బానిసత్వం చేస్తున్నాడు. మనిషి దెబ్బతినేటట్టున్నాడని దేవుడు ఎంటర్ అయ్యాడు. ఎంటర్ అయ్యి పోతీఫెరో ఇంటిని ఆశీర్వదించాడు. ఆశీర్వదించినప్పుడు పోతీఫెరో గ్రహింపు కలిగింది, యోసేపుకు పని తప్పించాడు. అక్కడేమో గుంట నుండి తప్పించాడు. అప్పటి ఒట్ల ఏం లేదు, మీరు వదిలేసేయండి. ఇక్కడ నుంచి ఏమో పని తప్పించాడు, ఆ వెట్టి చాకిరి తప్పించాడు. అవునా? 2 అమ్మయ్య అని కొంచెం ఊపిరి పీల్చుకోగానే ఆమెకు పుట్టింది. ఎవరికి? పోతీఫెరో భార్యకి పుట్టింది. సైతాను పట్టింది, పట్టి శోధించడం మొదలుపెట్టింది. అమ్మ, ఆయన నాకు తండ్రిలు అంటాడు, నువ్వు తల్లి లాంటి దానివి, దరిద్రపు ఆలోచన మంచిది కాదు, నా వెంట పడద్దమ్మా, నా బతికేందో విచిత్రంగా ఉంది, ఎక్కడ లేని అని నానెత్తినే పడుతున్నాయి, ఎటుపోయి వచ్చి కూడా ప్రశాంతత లేకుండా నాకు నువ్వు పడ్డావేం తల్లి, నా ప్రాణానికి నన్ను వదిలిపెట్టమని దండం పెడతా అని మొత్తుకుంటున్నాడు. ఆ విసిగిస్తూ ఉంది. చివరికి ఒకరోజు ఇంట్లో ఎవరు లేని సమయంలో నిలేసింది, నిందేసింది, గొడవ చేసింది. ఇతను లొంగనందుకు ఈయనేమో దేవుని కోసం నిలబడుతున్నాడు, నీతి నియమం పరిశుద్ధత అంటున్నాడు. అక్కడేమో అన్ని రివర్స్ అయిపోతున్నాయి. నింద వేసి కాస్త సుఖం దొరికిందిరా నాయనా అనుకోగానే మళ్ళా నింద పాలయ్యి జైలుకి తీసుకెళ్ళి వేశారు. ఎందుకంటే అమ్మగారు చేయబట్టుకున్నాడు, కేసు పెట్టి వేసేశారు లోపల. బానిస బతుకు పోయిందంటే మళ్ళీ ఇప్పుడు ముద్దాయి బతుకు వచ్చింది నాయన. ఎన్ని అనుభవాలు ఉన్నాయి ప్రభా. ఇప్పుడు అక్కడి నుంచి జైల్లోకి పోగానే మళ్ళీ జైల్లో మళ్ళీ శ్రమ ఉంటుంది. మళ్ళీ అక్కడ ఎంటర్ అయ్యాడు దేవుడు. గుంటలో పడనిస్తున్నాడు, ఎంటర్ అవుతున్నాడు. అమ్మనిస్తున్నాడు, ఎంటర్ అవుతున్నాడు. పని చేయనిస్తున్నాడు, ఎంటర్ అవుతున్నాడు. నింద పడనిస్తున్నాడు, ఎంటర్ అవుతున్నాడు. జైల్లో చాకిరిలో పడనిస్తున్నాడు, మళ్ళీ ఎంటర్ అవుతున్నాడు.
అక్కడి నుంచి ఇక బయటికి తీసుకొచ్చి నేరుగా ఐగుప్తు రాజైన ఫరో ముందు నిలబెట్టాడు. ఎక్కడ నిలబెట్టాడు? ఫరో ముందు నిలబెట్టాడు. ఇక అయిపోయింది. అవమానాల పర్వం, అగచాట్ల పర్వం, బాధల పర్వం, నిందల పర్వం, చెరసాల పర్వం, బానిస పర్వం, అవమాన పర్వాలు ముగిసేనులే, ఆనంద గీతాలు పాడేవులే. అయిపోయింది. ఒక్కసారిగా ఫరో ముందు నిలబడ్డాడు. ప్రతి ఘట్టంలో దేవుడు ఎలా ఎంటర్ అవుతున్నాడో, తన దాసునికి సెగ తగులుతున్న వేళ తన్ని తగలకుండా ఎట్ట తప్పిస్తున్నాడో మీకు అర్థం కావాలని ఈ మ్యాటర్ అంతా ఇలా వర్ణించా. ఎంతమందికి అర్థమైంది? ఇదే విధంగా మన జీవితంలో కూడా కొన్ని ముఖ్య ఘట్టాలలో దేవుడు అలానే ఎంటర్ అవుతాడు. ఇప్పటికే కొన్నిసార్లు అలా ఎంటర్ అయ్యి నిన్ను నన్ను సేవ్ చేశాడు. ఎంతమంది ఒప్పుకుంటారు? అవునా? డౌట్ లేదుగా. ఇప్పటిదాకా అలా నడిపించిన వాడు ఇక ముందు కాయడా? నడిపించడా? మరి నిశ్చయముగా ఇక ముందుకు నువ్వు తోడై ఉంటాడు. కాబట్టి ఇప్పుడు 3 సంగతులు చెప్పా. మొట్టమొదటిది, భక్తులకు శ్రమలు రావా అంటే వస్తాయి. ఎందుకు వస్తాయి? ఎందుకంటే అందుకే వస్తాయి. ఎందుకు వస్తాయి? చాలా కారణాలను బట్టి వస్తాయి. ఎందుకు? ఎన్ని వచ్చినా అన్ని మేలు కోసమే వస్తాయి అనేది మాత్రం పక్కా. ఓకే, అవి వచ్చినప్పుడు దేవుడు మన విషయంలో ఎలా స్పందిస్తాడు అంటే, ఆయన మనకు తోడై ఉండి తగిన కాలమందు మనల్ని తప్పించుకుంటూ, కాపాడుకుంటూ, రక్షించుకుంటూ మనల్ని నడిపించుకుంటూ ఉంటాడు ఆయన. ఓకేనా? అది సంగతి. ఇంతవరకు ఈ 3 పాయింట్స్లో ఒక అంశం అయిపోయింది. అయితే ఇది చెప్పడానికి కాదు నేను ఎత్తుకుంది ఈరోజు, ఆ వచనం చదివించింది. దీని తర్వాత వచ్చే మాట కోసం నేను చదివించా. అర్థమైందా? ఇందుకోసం కాదంటే మళ్ళీ చెప్పిందంతా వదిలేశారు అంటే నా పాయింట్ నా మట్టుకు నాకు, మీకు ఇందులోని మాటలన్నీ మీకు అవసరమే, ఉపయోగపడతాయి. మీ లైఫ్లో ఆల్రెడీ ఆ పెయిన్స్లో, ఆ నొప్పుల్లో, ఆ బాధల్లో ఉన్నారు. పక్కా మీకు అవసరమైనవి ఇవన్నీ అవి తీసుకోండి. తీసుకొని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు నేను చెప్పే దాని మీద మైండ్ పెట్టండి. యోసేపు సింగిల్గా ప్రయాణం చేస్తున్నట్టున్నాడు, కానీ తెర మరుగున, కను మరుగున దేవుడు యోసేపుకు నిరంతరం తోడయ్యే ఉన్నాడు. అర్థమైందా? తోడయ్యే ఉన్నాడు అనే మాట స్టెఫన్ ఓపెన్ చేశాడు. చూడండి, ఇప్పుడు చదువుదాం. ఆ గోత్రకర్తలు మత్సరపడి యోసేపును ఐగుప్తులోనికి పోవుటకు అమ్మివేసిరి, కానీ దేవుడు అతనికి తోడై ఉండి అతని శ్రమలన్నిటిలో నుండి తప్పించి. అది ఇప్పటిదాకా మనం విన్న అంశం. శ్రమలన్నిటిలో నుండి తప్పించి. యోసేపు నీతిమంతుడు, భక్తిపరుడు, ఆత్మీయుడు, పవిత్రుడు, పరిశుద్ధ ఆత్మ కలిగినవాడు. ఆయన యోసేపు బాధలలో గుండానే ప్రయాణం చేశాడని మర్చిపోవద్దు. భక్తులకు బాధలు ఎందుకు అంటే అవసరాన్ని బట్టి. ఎంత గొప్ప భక్తుడు, కానీ ఎన్ని బాధల్లో గుండా ప్రయాణం చేశాడు. కాబట్టి నీవు మంచి భక్తురాలు అయి ఉండొచ్చుమా, మంచి ఆత్మీయురాలు అయి ఉండొచ్చుమా, బాగా దేవుని ప్రేమించే వ్యక్తివై ఉండొచ్చు, దేవునికి నమ్మకమైన వ్యక్తివై ఉండొచ్చు, దేవుడే లోకంగా ప్రపంచంగా బ్రతుకుతున్న వ్యక్తివై ఉండొచ్చుమా. కానీ శ్రమలు రావు అని అయితే దేవుడు వాగ్దానం చేయాల. శ్రమలు రావని వాగ్దానం చేయాల. ఇతరులు నీ మీద మత్సరపడే పరిస్థితి ఉంటుంది, శ్రమల్లో నిన్ను త్రోసే పరిస్థితి ఉంటుంది, నిన్ను శ్రమల పాలు చేసే పరిస్థితి ఉంటుంది, నమ్మించి మోసగించే పరిస్థితి ఉండొచ్చు. ప్రేమ అన్నిటినీ నమ్మునని కొన్నిసార్లు నమ్మి నువ్వు మోసపోతుండొచ్చు తమ్ముడా. కొన్ని విషయాల్లో కొన్ని విధాలుగా నువ్వు గాయాలు పొందుతుండొచ్చు. కానీ ఒకటి మాత్రం నిజం, శ్రమలన్నిటిలో నుండి తప్పించుటకు దేవుడైతే నీకు తోడుగా ఉన్నాడు. అదైతే పక్కా. సైతానుగాడు వచ్చి అంటాడు, ఇంత మంచి భక్తి చేస్తున్నావే, ఇంత నమ్మకంగా ఉన్నావే, ఇంత సమర్పణ కలిగి ఉన్నావే, అన్నిటినీ చంపుకొని దేవుడే లోకంగా బతుకుతున్నావే,
ఏంటి మరి నీ పరిస్థితి ఏంది ఇలా, నీ బాధలు ఏంది ఇలా, నీ సమస్యలు ఏంది ఇలా అని వాడు నిరుత్సాహపరుస్తాడు. వాడికి తావివ్వద్దు. ఎన్ని పరిస్థితులు వచ్చినా నాకు దేవుడు తోడై ఉన్నాడు కదా, నన్ను ఒంటరిగా అయితే వదలలేదు కదా, వదలడు కదా, అదైతే వాగ్దానం ఇచ్చాడు కదా, నిశ్చయముగా నేను నీకు తోడై ఉంటానని. యోసేపు దేవుడే నా దేవుడు, యాకోబు దేవుడే నా దేవుడు, అబ్రహాముకు తోడై ఉన్నవాడే నా దేవుడు, దానియేలు దేవుడే నా దేవుడు. ఆయన నన్ను సహా వదలడు. ఇంకా చెప్పాలంటే నా కోసం ప్రాణం పెట్టిన దేవుడు నా దేవుడు. తన ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమించిన వాడు నా దేవుడు. నన్ను వదిలిపెడతాడా? నాకైతే ఆ విషయంలో సందేహం లేదు. నాకు తోడై ఉంటాడు. ఇంతవరకు ఒక ఘట్టం. ఇప్పుడు రెండవ మాటలో ఒక విచిత్రమైన మాట నాకు తగిలింది. దాని మీదకి ఈరోజు నా దృష్టి వెళ్ళింది. అది మీకు వివరిద్దామనే ఈ వచనం చదివిచ్చా. అందులో సగం చెప్పేటప్పటికి సగం టైం అయిపోయింది. మిగతా సగం ఇప్పుడు మాట్లాడతాను. ఫస్ట్ పాయింట్, శ్రమలన్నిటిలోనూ యోసేపుకు దేవుడు తోడై ఉండి వాటన్నిటిలో నుంచి అతన్ని రక్షించాడట. ఓకేనా? రెండో మాట చూడండి. అమ్మి వేసిరి కానీ దేవుడు అతనికి తోడై ఉండి అతని శ్రమలన్నిటిలో నుండి తప్పించి. 10వ వచనం, దయను జ్ఞానమును ఐగుప్తు రాజైన ఫరో ఎదుట అతనికి అనుగ్రహించినందున. అది పాయింట్, అది మాట. దయను జ్ఞానమును ఎవరికి అనుగ్రహించారు? యోసేపు మీద దయ వచ్చేటట్టు ఫరోకి దయను పుట్టించాడనుందా? లేకపోతే ఫరో ఎదుట దయను జ్ఞానమును దేవుడు యోసేపుకు అనుగ్రహించాడా? అది మాట. ఫరో ఎదుట యోసేపు ఉన్నప్పుడు యోసేపుకి 2 ప్రత్యేకమైన సుగుణాలు వచ్చేటట్టు దేవుడు చేశాడట. 2 ప్రత్యేకమైన విషయాలు. ఒకటి, దయగలిగిన మనసు వచ్చిందంట యోసేపుకి. 2, జ్ఞానము కలిగిన మనసు వచ్చిందంట. ఈ 2 ఇచ్చాడంట దేవుడు అనుగ్రహించను అనుంది. నాకు ఎప్పటి నుంచో ఒక డౌటు, దయ అనేది మనం తెచ్చుకునేదా దేవుడిచ్చేదా? కనికరం అనేది మనకు పుట్టాల్సిందా దేవుడిచ్చేదా? ప్రేమ అనేది మనకు పుట్టాలా దేవుడిచ్చేదా? సాటి మనిషి మీద ప్రేమ చూపటం, కనికరం చూపటం, దయ చూపటం, జాలి పడటం అనేది మనకు పుట్టాలా దేవుడిచ్చేవా అనే ఒక ప్రశ్నకి ఇక్కడ బంపర్ జవాబు ఇచ్చాడు దేవుడు. ఇక్కడ రహస్యం బట్టబయలు చేశాడు. ఏంటో తెలుసా? ఒకడికి దయ కలిగిన మనస్సు రావాలన్నా, కనికర బుద్ధి రావాలన్నా, ప్రేమ కలిగిన మనస్సు రావాలన్నా అది నేను అనుగ్రహించేది అని చెప్తున్నాడు దేవుడు. దీనికి ఇంకా సరిపోయిన లేఖనాలు ఉన్నాయి. దేవుని పరిశుద్ధాత్మ ద్వారా దేవుని ప్రేమ మన హృదయములలో కుమ్మరించబడింది అనుంది పత్రిక పాఠాల్లో. దేవుని ప్రేమ మన హృదయంలో కుమ్మరించబడింది. ఒకప్పుడు దేవుని ఎరగక ముందు మనకు ఉన్న తత్వం వేరు, దేవుని ఎరిగిన తర్వాత మన మనస్తత్వం వేరు. ఒకప్పుడు మనం బతికిందే బతుకు, ఎవడెట్టన్నా సావు, నేను నాకు అనవసరం. కానీ ఇప్పుడు అట్లా కాదు. నేనేమైపోయినా పర్వాలేదు, 10 మంది బాగుంటే నాకు అంతే చాలనే సైకాలజీ వచ్చింది. అయ్యో నేనొక్కడిని బయటపడితే ఎట్లా, అంత 10 మంది ఉన్నారు కదా, వాళ్ళకు కూడా చెప్పాలి, వాళ్ళని కూడా రక్షించాలి, వాళ్ళని కూడా కాపాడాలి, వాళ్ళకు కూడా సాయం చేయాలి. ఒకప్పుడేమో యేసు ప్రభు మనల్ని దర్శించక మునిపేమో జనం మొత్తాన్ని వైనం చేసినా సరే మనం బతకాలనుకున్నాం. అంటే మీరు అట్లా అనుకోలేదు అనుకుంటాను. అంటే సహజంగా లోకంలో మనుషుల సైకాలజీ ఎలా ఉంది? మీరు ఏ వాగులోనన్నా పడండి, నేను బాగుంటే అంతే చాలనేది కదా, జక్కయ్య మైండ్ లాగా. కానీ ఎప్పుడైతే యేసయ్య మన జీవితంలోకి వచ్చాడో, నేను ఏమైపోయినా పర్వాలేదు, సమాజం బాగుండాలనే మైండ్ వచ్చింది. నాకున్న సమస్తము సమాజం కోసం అంకితం చేసేస్తాను. సర్వే జన సుఖినో భవంతు అన్న వచనం భక్తులు పలికినట్లు సమాజ శ్రేయస్సే నా శ్రేయస్సు, సమాజ క్షేమమే నా క్షేమం. నేను ఒక్కడిని బాగుంటే కాదు, సమాజంలో అందరూ బాగుండాలి. నేనొక్కడిని తిని నా ఒక్కడి కడుపు నిండితే కాదు, సమాజంలో అందరి కడుపులో నిండాలి. పండగ అనేది నేను ఒక్కడిని చేసుకుంటే కాదు, సమాజంలో అందరూ పండగ చేసుకోవాలి.
అందరూ నేనొక్కడిని రక్షింపబడితే చాలదు, సమాజంలో అందరూ రక్షింపబడి, నేనొక్కడిని పరలోక రాజ్యం చేరితే చాలదు, అందరూ చేరాలి. ఈరోజు నీకు ఆ మైండ్ వచ్చిందా లేదా? ఎంతమందికి వచ్చిందండి? అందరూ రక్షింపబడాలి. దేవా, ఎప్పుడన్నా ఏడ్చావా దేవుని ముందు కూర్చొని? ఆత్మలు ప్రభువా, తెలియదు ప్రభువా, వాళ్ళకి సత్యం తెలియదయ్యా, అజ్ఞానంలో ఉన్నారయ్యా, రక్షింపబడాలి ప్రభువా, వాళ్ళు కాపాడబడాలి ప్రభువా, నువ్వు దర్శించు ప్రభువా, వాళ్ళతో మాట్లాడు ప్రభువా, నేను చెబితే ఎగతాళి చేస్తున్నారు ప్రభువా అని ఏడ్చావా? రైట్, నీ మైండ్ మారింది. ఒకప్పుడు ఎవడు చేస్తే నాకెందుకని నీ సుఖం కోసం, నీ సంతోషం కోసం నువ్వు బతికావు. ఈరోజు సమాజం కోసం ఏడుస్తున్నావు నువ్వు. నీ గుండె కొట్టుకుంటుంది సమాజం కోసం. అది నీకు జరిగింది అంటే, సింపుల్గా చెప్పాలంటే, ఒకప్పుడు నీలో లేని దేవుని ప్రేమ నీ హృదయంలో పరిశుద్ధాత్మ ద్వారా కుమ్మరించబడింది. తోడుగట్టిగా తోటి, అది నిజం. అందుకే నీ మనసు ఇలా మారిపోయింది. ఒకప్పుడు సమాజం మొత్తాన్ని పణంగా పెట్టైనా సరే అన్ని సంపాదించుకుందాం అనుకున్నావు. ఈరోజు ఎట్లా వచ్చిందో తెలుసా? నీ మైండ్ అవసరమైతే ఉన్నదాన్ని దేవుని కోసం వదిలేసుకుందాం, దేవుని కోసం త్యాగం చేద్దాం, పోగొట్టుకుందాం, నాకు కలిగిన దాన్ని దేవుని కోసం ఇచ్చేద్దాం, ప్రజల రక్షణ కోసం ఇచ్చేద్దాం, దైవ సేవ కోసం నా జీవితాన్ని, నాకు ఆస్తిని, నా డబ్బుని, నాకున్న పరపతి, నాకున్న పరిస్థితి అంతటిని కూడా అప్పచెప్పేద్దాం. దేవుని పని జరిగితే చాలు, ఆత్మలు రక్షింపబడితే చాలు, ప్రభు సేవ జరిగితే చాలు, 10 మంది జీవితాలు బాగుపడితే చాలు అనే మైండ్ నీకు వచ్చిందంటే ఎలా వచ్చింది? దేవుని ప్రేమని హృదయంలో కుమ్మరించబడి, సమాజం మీద ఆ మమత దేవుడే నీకు పుట్టించాడు. మారిపోయింది నీ మైండ్. అట్లెట్లా మారిందంటే ఏమో నాకెందుకు, పరిశుద్ధాత్మ ప్రవేశించాడు, అంతే జరిగిపోయింది. జక్కయ్య దిగిరావయ్యా, ఈరోజు నేను నీతో కూడా ఉండాల్సి ఉంది అంటే ఆ ఒక్క మాటే అంది, మళ్ళీ ఇంకేం చెప్పలేదు. కానీ జక్కయ్య మారిపోయినట్టుంది. యేసయ్య పిలుపులోనే పరిశుద్ధాత్మ స్పర్శ తగిలింది జక్కయ్యకి. పరిశుద్ధాత్మ స్పర్శ తగిలితే చాలండి. పరిశుద్ధాత్మ ఒక వ్యక్తి లోపలికి ప్రవేశిస్తే చాలు, పరిశుద్ధాత్మ ఒక వ్యక్తిని సంధిస్తే చాలు, మారిపోద్ది మనసు. యోసేపుకు ఆల్రెడీ మంచి మనసు ఉంది, దానికి తోడు దయను జ్ఞానమును యోసేపుకు అనుగ్రహించానని ఉంది. ఆ మాటని అది బ్రాకెట్ చేయాలా, ఆలోచించాల్సిన మాట అది. దేవా, నువ్వు అనుగ్రహించావా యోసేపుకి? అవును, అనుగ్రహించాడు. రాజైన ఫరో తన కలిగిన కల చెప్పాడు. వినండి బాగా. ఈ మాట నేను మీకు ఎందుకు చెప్తున్నానంటే, దయను జ్ఞానమును దేవుడు ఫరో ఎదుట యోసేపునకు అనుగ్రహించనని రాయబడి ఉంది కనుక, ఈరోజు మీలో బాప్తిస్మం పొందిన వాళ్ళు ఉన్నారు, బాప్తిస్మం పొందని వాళ్ళు ఉన్నారు. ఇద్దరికి ఉపయోగపడే మాట చెప్తా, పొందిన వాళ్ళకి పొందిన వాళ్ళకి కూడా. ఇప్పుడు దేవుని కొరకు నువ్వు బతకాలని ముందుకు వచ్చావు. ఇంతకుముందు నీ ఇష్టానుసారంగా జీవించావు, పాపంలో ఎట్టబడితే అట్లా. ఇప్పుడు పరిశుద్ధంగా జీవించాలని ఆశపడి యేసయ్య దగ్గరకు వచ్చావు. పాపాన్ని విసర్జించాలని అసహించుకొని వచ్చావు. నాకొద్దు ఈ పాడు బతుకు, ఈ పాపిష్టి బతుకు, నేను యేసు రక్తంలో నా పాపాలు కడుక్కొని పరిశుద్ధురాలినై నేను యేసయ్య బిడ్డగా ఉండాలి, యేసయ్య బిడ్డగా బతకాలి, యేసయ్య దగ్గరికి చేరాలి అని వచ్చావు. కానీ పరిశుద్ధంగా బతకడానికి కావలసిన శక్తిని నువ్వు దేవుణ్ణి అడగాలి, ఎవ్రీడే అడగాలి. బలవంతుడైన దేవా, నాకు బలమి అయ్యా, ఈ పాపిష్టి లోకంలో పాపమును అధిగమించి బతకడానికి, శరీరేచ్ఛలను, లోకేచ్ఛలను, భోగేచ్ఛలను, కామేచ్ఛలను అధిగమించి బతకడానికి కావలసిన శక్తిని నాకు ఇయ్యయ్యా. నా ప్రభువా, నాకు దయచేయ, నాకు అనుగ్రహించు అని నేను అడిగితే అడుగుడి మీకు ఇయ్యబడునన్న వాగ్దానం నెరవేరి తప్పకుండా నీకు అనుగ్రహించబడింది. దానికి కావాల్సిన గైడెన్సీ, సలహా దేవుడిస్తాడు నీకు. నువ్వేం చేయాలో, ఎలా నువ్వు వాటి నుంచి తప్పించబడగలవో అవన్నీ నీకు గైడెన్సీ దేవుడిస్తాడు. ఇక్కడ మనం అడిగి పొందాలండి. నాకు ఆశ్చర్యం ఏంటంటే, దయ అనేది సహజంగా మనిషికి స్వతహాగా వచ్చింది కదా అనుకున్నాను నేను. నిజంగా సహజంగా మనిషికి దయ, కనికరం, జాలి అనేవి కొన్ని సహజంగా మానవత్వం అంటారు, అవి ఉంటాయి. కానీ దేవుడి దగ్గరికి వచ్చినప్పుడు దేవుడు తనకిష్టమైతే వాటిని మనలో రెట్టింపు చేస్తాడంట. దయతో నింపుతాడంట, జ్ఞానంతో నింపుతాడంట, కనికరంతో నింపుతాడంట, ఆయన అనుగ్రహంతో నింపుతాడంట, ఆశీర్వాదంతో నింపుతాడంట.
దేవుని ముందు అడగాలి, అయ్యా సభ్య సమాజంలో ఎలా నడుచుకోవాలో తెలివి లేదు, ఒకటనబోయి ఒకటి అంటాను, అమ్ముకొచ్చుకోబోయి కొనకొచ్చుకుంటాను, నా తెలివంతా ఇంతే తెల్లాడుతుంది, నా బతుకంతా ఇంతే అయిపోయింది ప్రభువా, సమాజంలో ఎలా బతకాలో ఆ తెలివి నాకు దయచేయ్యా అని అడిగాలట. నాకు అనుగ్రహించు దేవా అంటే సమాజంలో మనుషుల మధ్య బ్రతకడానికి కావలసిన జ్ఞానాన్ని దేవుడు నీకు ఉత్పత్తి చేస్తాడు. నీ ముందు నేను ఎలా నడుచుకోవాలో తెలివి లేదు, సైతానుగాడిని ఎలా ధిక్కరించాలో, వాడి కార్యాలు ఎలా అనగదొక్కాలో తెలివి లేదు. నాకు శక్తిని, తెలివిని, నీ ముందు బతకడానికి తెలివిని, సైతానుగాడిని ఎదిరించడానికి శక్తిని, వాణ్ణి ఓడించడానికి కూడా కావాల్సిన జ్ఞాన బలముని, ఇవన్నీ మనం అడగాల్సిందే దేవుణ్ణి. దేవుడు కృపగల దేవుడు. యోసేపుకైతే అనుగ్రహించేశాడంట, బాగా నచ్చేశాడు. యోసేపు పర్వాలేదనిపించింది. ఇప్పుడు యోసేపు, నేను నీకు ఇచ్చేటువంటి వాటి ద్వారా అనేక మందికి నువ్వు ప్రాణరక్షకుడవు కాగలవు. అనేక మందికి నీవు ప్రాణరక్షకుడవు. ఎట్లా? ఐగుప్తు పెద్ద దేశం, దాని చుట్టుపక్కల ఉన్న ప్రాంతాలు, కనాను దేశం, మొత్తానికి ఘోరమైన కరువు వచ్చింది. కరువు రాబోయే ముందే ఆ ఫరోకి కలొచ్చింది. 7 బలిసిన ఎడ్లు ఏటి ఒడ్డున కనపడుతున్నాయి రాజుకి కలలో. కలనెట్ట అర్థం చేసుకోవాలో కూడా ఈ చదివితే కొంచెం అవగాహన వచ్చింది. అకాయ్ కాస్త గుర్తుపెట్టుకోండి. కళలు వస్తాయి మనకి, రకరకాల కళలు వస్తాయి. ఆ కళల్ని ఎలా అర్థం చేసుకోవాలో కూడా మనకు అర్థమైద్ది. మనకు కలిగిన దర్శనాలు కూడా మనకి కొన్నిసార్లు నెరవేరుతాయి. అన్ని అక్షరార్థంగా అలాగ జరగకపోవచ్చు గాక, కొన్ని ఉపమాన భాషలో ఎగ్జాంపుల్స్ లాగా కొన్ని కనపడతాయి, కొన్ని నెరవేరుతాయి, కొన్ని ఒక టైపులో కనపడి ఇంకో టైపులో నెరవేరుతాయి. నెరవేరినాక అర్థమైంది, ఓరే నాకు చూపించింది ఇట్లా నెరవేరిందా అని. కానీ దేవుడు మాట్లాడే పద్ధతులు అది కూడా ఒకటని మాత్రం మర్చిపోవద్దు. రాజైన ఫరో పండుకొని కలగంటున్నాడు. ఆ కలలో 7 బలిసిన ఎడ్లు ఏటిలో నుంచి బయటకు వచ్చి ఏటి ఒడ్డున మేస్తుంది. 7 బలిసిన ఎడ్లు, ఆవులు అనుకోండి, ఎడ్లు అనుకోండి, అలాగ చూస్తూ ఉన్నాడు కలలో రాజు. కొంతసేపటికి 7 బక్క చిక్కిన ఎడ్లు బయటికి వచ్చి ఈ బలిసిన వాటిని మింగేసినాయి. బక్క చిక్కినవి బలిసిన వాటిని మింగేసినాయి. వాని కల్లో అవి కనపడింది. ఉలిక్కి పడి కూర్చున్నాడు, ఏంది నాకు ఇట్లా వచ్చింది. మళ్ళా పండుకున్నాడు. దేవుడా ఏం చెప్తున్నావు నాయనా నాకు అని. మళ్ళా పొలములో పంట, ఇప్పుడు జొన్న చేనుంది, దంట్లు ఉంటాయి కదండి, అలాగే గోధుమ చేలు, వెన్ను అంటారు కదా, చేలు కనపడుతున్నాయి, చేలో మొక్కలు కనపడుతున్నాయి, వాటికి వెన్నులు కనపడుతున్నాయి. బాగా బలిసినటువంటి ఒక్కొక్క చెట్టుకి 7 వెన్నులు, బలిసిన వెన్నులు కనపడుతున్నాయి. ఆ వెన్నులో కంకులు వస్తాయి కదా. ఏమో మీకే తెలియాలి, వ్యవసాయదారులు, పొలం పని చేసిన వాళ్ళు, ఆ వెన్నులకి కంకులు వస్తాయి కదండి, కనపడుతున్నాయి, బాగా బలిష్టంగా కనపడుతున్నాయి. 7 లేచి 7 బలిష్టంగా కనపడుతాయి. వాటి వెనుక మరో 7 పీల వెన్నులు లేచినాయి. పీల వెన్నులు అంటే బలహీనమైనవి, బక్కచిక్కిన వెన్నులు మొక్కకే వస్తున్నాయి. వచ్చి ఆ 7 పీల వెన్నులు ముందొచ్చిన 7 బలిసిన వెన్నులను మింగేసినాయి, తినేసినాయి అనుకోండి. ఇదేందిరా నాయన, మళ్ళీ 7 బలిసినవి కనపడుతున్నాయి, మళ్ళీ 7 బలహీనమైన వచ్చి 7 బలిసిన వాటిని మింగేస్తున్నాయి అని మరుసటి రోజు సభ పెట్టి, సభలో ఆయనకు వచ్చిన కళ చెప్పాడు. రే బాబు, నాకు 2 సార్లు ఈ కళ వచ్చింది, ఏంటి దీని అర్థం అంటే ఎవరు చెప్పలేకపోయారు. దాని ఆంతర్యం ఏంటో ఎవరికి చెప్పలా. రాజు దిగాలుగా కూర్చున్నాడు. చాలా స్పష్టంగా 1కి 2 సార్లు కలర్ ఎట్టించి చూపించాడురా. అదేదో జరగబోతుందిరా, జరగబోతున్నదాన్ని దేవుడు నాకు చూపించాడు, ఏందో చెప్పండిరా అంటే అక్కడ నక్షత్ర సూచకులు, మాసచర్య చెప్పేవాళ్ళు, కాలజ్ఞానులు, వాళ్ళ దగ్గర చాలామంది ఉంటారు. ఎవడు చెప్పలా ఆ స్వప్నం యొక్క భావం. రాజు దిగాలు పడితే అప్పుడు పానదాయకుల అధిపతి చెప్తాడు, సార్ దీని గురించి మీరు ఎందుకు కలవరపడతారు,
మన జైల్లో కుర్రోడు ఉన్నాడు, అతడు చెప్పిన కలభావం యాజ్ ఇట్ ఈజ్గా జరిగింది. నాకు ఒక కల వచ్చింది, మీరు నన్ను నేరస్తుడిగా అనుమానించి నన్ను జైలుకు పంపించారు కదా, నన్ను భక్షకారుల అధిపతిని, ఈడేమో పానదాయకుల అధిపతి, అంటే ఆయనకి ద్రాక్షరసం గిన్నె అందించేవాడు. ఇద్దరు ఉంటారు రాజుకి, ఆహారం పెట్టేవాడు ఒకడు, త్రాగే పాత్రలు అందించేవాడు ఒకడు. ఇద్దరి మీద హత్యా నేరం, రాజుగారి మీద హత్య కుట్ర చేశారని ఇద్దరి మీద నెపం వచ్చి ఇద్దరిని జైల్లో వేస్తారు. వాళ్ళు యోసేపును కలుసుకుంటారు జైల్లో. అక్కడ యోసేపు వాళ్ళతో ఉంటాడు. వాళ్ళకి పండుకున్నప్పుడు ఒక కల వచ్చింది. ఆ కల అర్థం ఇద్దరికి చెప్తాడు, చెప్పినట్టు జరిగిద్ది. ఒకటి కల వచ్చింది భక్షకారుల అధిపతికి. వాడు గంప మీద ఆహార పదార్థాలు పెట్టుకొని వెళ్తుంటాడు. కాకు వచ్చి ఆహార పదార్థాలు తింటుంది. చెప్తాడు, ఇంకా 3 రోజుల్లో నీ నేరం నిర్ధారణ అయింది, రాజు నీ తలను కొట్టిస్తాడు, నీ దేహాన్ని పక్షులు తింటాయని. అలాగే పానదాయకుల అధిపతి కూడా కల వచ్చింది. నీ ఏం కల, ఎలా వివరణ చెప్పాడు అనేది మళ్ళీ చెప్పాలంటే చాలా టైం అయింది, బాప్తిస్మాలు ఉన్నాయి. వానికి వచ్చిన కళ కూడా ఇంతే అర్థం చెబుతాడు. ఇంకా కరెక్ట్గా 3 రోజుల్లో మళ్ళీ నీకు పిలుపు వచ్చింది, నువ్వు మళ్ళీ రాజు సముఖంలో గిన్నె అందిస్తావురా బాబు అని చెబుతాడు. జరిగిద్ది. అట్లా నువ్వు రాజు సముఖానికి పోయినప్పుడు నన్ను కూడా గుర్తు చేసుకో, కేసు నేనేం చేసిన నేరం ఏం లేదు, అన్యాయంగా నిందపాలు చేసి జైలు వేశారు. వాడేం చెబుతాడు, నేను బయటికి బాగానే నిన్ను బయటికి పిలిపిస్తా అంటాడు. ఒట్టితే మర్చిపోతాడు. 2 ఏళ్ళు గడిచిపోయింది. తర్వాత రాజు అయిన ఫరోకి కల వచ్చిన తర్వాత అప్పుడు మీరు గుర్తు చేసుకుంటాడు. దీని గురించి మీరు టెన్షన్ పడద్దు, ఆ కళ భావం చెప్పేవాడు ఒకడు జైల్లో ఉన్నాడు, మీరు పిలిపించండి ఆ కుర్రోడిని చెప్తాడు. అప్పుడు యోసేపు కబురు పోయిద్ది. కబురు పోయినప్పుడు యోసేపుని శుభ్రం చేసి తీసుకొచ్చి రాజు ముందు నిలబెడతారు. రాజు అడుగుతాడు, నాకు ఇలాంటి కళ వచ్చింది, దాని అర్థం చెప్పగలవా అంటే, దేవుని దయ కలిగితే చెప్తాను నేనని చెప్పండి అంటాడు. కళ వింటాడు. ఆ కళ విన్న తర్వాత యోసేపుకి 2 కలుగుతాయి. ఒకటి జ్ఞానం కలిగిద్ది, దాని అర్థం చెప్పే జ్ఞానం. 2 రాబోతున్న విపత్తు నుంచి ప్రజల్ని కాపాడాలి అన్న దయ కలిగిద్ది. రాబోతున్న విపత్తు నుంచి ప్రజల్ని కాపాడాలి, సేవ్ చేయాలన్న దయ కలిగిద్ది. అయ్యయ్యో అనుకుంటాడు ఆ కల విని. ఏమిటి నాయనా నీకేం అర్థమైంది? నేను చెప్పాను కదా కళ, దాని భావం ఏమర్థమైందంటే, మహారాజా రాబోతున్న 7 సంవత్సరాలు దేవుడు సమృద్ధిగా పంటనివ్వబోతున్నాడు. రాబోతున్న 7 సంవత్సరాలు దేవుడు సమృద్ధిగా పంటనివ్వబోతున్నాడు. ఆ తర్వాత 7 సంవత్సరాలు కఠినమైన కరువు రాబోతుంది. మీ కనబడ్డ బలిసిన ఎడ్లు 7 బలిసిన ఎడ్లు, రాబోతున్న 7 సమృద్ధి పంట సంవత్సరాలు. వాటి వెనక ఏటిలో నుంచి బయటికి వచ్చిన 7 బక్క చిక్కిన ఎడ్లున్నాయే, అవి ఈ 7 ఏళ్ళు గతించిన తర్వాత రాబోతున్న 7 కరువు సంవత్సరాలు. 7. అమ్మా అవునా? అవును మహారాజా. అయితే ఇక్కడ మీకు ఇంకొక విషయం కూడా చెప్పాలి. మీరు దయ చూపి ప్రజల మీద దయ కలిగి నేను చెప్పిన సలహా పాటిస్తే ప్రజలంతా బతికిపోతారు మహారాజా అంటాడు. చెప్పు నాయనా, నీ మాట వింటా చెప్పు అంటే, ఏం లేదు మహారాజా, రాబోతున్న 7 ఏళ్ళు సమృద్ధి పంట పండబోతుంది కనుక దాన్ని మనం ఎట్లా పడితే అట్లా వేస్ట్ చేయకుండా, వ్యాపారాలకు అమ్మకుండా, మనం నేలమాళిగలు నిర్మించుకొని, నేలమాళిగలు భూగృహాలు నిర్మించుకొని వాటిల్లో ధాన్యాన్ని మనం స్టాక్ చేసి ఈ 7 ఏళ్ళు సమృద్ధిగా పండే పంటను మనం దాచిపెడదాం. దానివల్ల మీకు 2 లాభాలు ఉంటాయి. ఒకటి, కరువు కాలములో ప్రజలకు ధాన్యం ఇచ్చి బతికించిన వాళ్ళు అవుతారు. రెండవది, ప్రజలు మీకు డబల్ రేట్ ఇచ్చి కొంటారు కనుక అట్లా ఆర్థికంగా కూడా మీకు లాభం వచ్చింది, ప్రజలు బతుకుతారు, మీకు సొమ్ము వచ్చింది సార్ అని చెబుతాడు. నీ పేరేంటనా? నన్ను యోసేపు అంటారండి. అవునా? భలే నచ్చేవరా చిన్నోడు అన్నాక.
దీనికి ఇంకెవడో కాదు, నువ్వే చేయాలి ఈ పని. ప్రజలారా, ఇతని వంటి పరిశుద్ధ దేవుని ఆత్మగల వారిని మనం ఇంకొకళ్ళని చూస్తామా? ఇంతకు మించి భక్తుడు ఇంకా మనకి ఇంకెవరు? ఇంత మంచి సలహాదారుకి మించినోడు ఇంకెవరు? యోసేపు, నువ్వే ఆ పని చేయి. రాబోతున్న 7 సంవత్సరాలు పండే పంటను దాచిపెట్టే బాధ్యత నీదే. ఆ తర్వాత కరువు కాలంలో ఆ ధాన్యాన్ని ప్రజలకిచ్చి ప్రజలు బ్రతుకున్నట్లు చేసి దాన్ని సొమ్ముగా మార్చే బాధ్యత కూడా నీదే. మీకు తెలుసా, అప్పుడు ఇప్పుడు ఏసీలో మిరపకాయలు పెడుతున్నారు, ఐడియా ఉందా? ఇప్పుడు ఏసీ మిషన్లు పెట్టి మిరగాయలు పెడుతున్నా, తడ కూడా తగలబడుతుంది. మనకు తెలుసా సంగతి? దేవునికి స్తోత్రం. అయితే భూగర్భంలో నేలమాళిగలు నిర్మించి చలువ రాతి చేత లోపల కూలింగ్ వచ్చేటట్టు చేసి ధాన్యం చెడకుండా ప్లాన్ వేసి అప్పట్లోనే ఏసీ గదుల్ని క్రియేట్ చేసినటువంటి ఘనత యోసేపుది. ఎంత జ్ఞానం ఇచ్చాడో చూడండి, ఐడియాలజీ. వాటిని ఎలా భద్రం చేయాలో అలా భద్రం అదిగో చూడండి. అట్లా ఆ లోపల మీకు తెలుసా భూగర్భంలో చల్లదనం ఉంటుందని తెలుసా? కూలింగ్ ఉంటుంది. లోతుకు పోయే కొద్ది వాటర్ ఉంటాయి కదా భూగర్భంలో. ప్రార్థన చేస్తున్నా, ఏదన్నా అట్లాంటిది ఒకటి ప్రార్థన కోసం రెడీ చేయాలని. అన్నీ అయిపోయి, మంచులు అయిపోయి, గుడిసెలు అయిపోయి, షెడ్లు అయిపోయి, ఇక ఇప్పుడు నేలమాలిగల మీద పడ్డా బాబనవుతూ అది కూడా ఒకటి చేద్దాం, బాగుంటుంది. చల్లదనంగా ఉంటుంది లోపల, ఎండాకాలంలో కూడా చల్లగా ఉంటుంది. నిజంగా భూమిలో తేమ ఉంటుంది కదా, కూలింగ్ ఇస్తుంది. దాని ద్వారా ధాన్యం చెడకుండా కాపాడాడండి. 7 ఏళ్ళు ధాన్యం స్టాక్ చేశాడు, 7 ఏళ్ళు ప్రజలకు పంచాడు. అదే టైంలో తన ఫ్యామిలీ మెంబర్స్ వస్తే వాళ్ళకి పంచి ఈ కుటుంబము ఆ ప్రజలు బ్రతుకున్నట్లు యోసేపు కాపాడాడు వాళ్ళని. ఆ మాట రాసుంటే చూడండి. దయను జ్ఞానమును ఐగుప్తు రాజైన ఫరో ఎదుట అతనికి అనుగ్రహించినందున ఫరో ఐగుప్తునకును తన ఇంటికంతటికి అతనిని అధిపతిగా నియమించను. ఫరో ఏమన్నాడో తెలుసా? యోసేపు, ఐగుప్తు మొత్తానికి నేను రాజు. అయితే ఇప్పుడు నీకు ఇచ్చిన ఆధిక్యత ఏంటో తెలుసా? నువ్వు ఐగుప్తుకి అండ్ నా ఇంటికి కూడా నువ్వే రాజు. వామ్మో, ఎంతటి ఆధిక్యత! నీ సెలవు లేకుండా ఎవడైనా తన చేతిని కానీ కాలును కానీ ఆడించడానికి లేదు. ఆడించాడా తీసేయటమే. ఎక్కడైనా మనల్ని పనికి పెట్టుకుంటే అంత నమ్మకంగా ఉండాలండి. అది దేవుని సేవలోనైనా, పరిచర్యలోనైనా, ఒక ఆత్మీయ నాయకుని కింద అయినా, ఏమండి, అలాగే ఒక పరిచర్య అప్పచెప్పినా, ఒక పనికి మనల్ని ఎవరన్నా నమ్మకస్తులని పిలిచినా అంత నమ్మకంగా చేయాలి పని. ఫరో ఎంత నమ్మాడో చూడండి, అసలు అప్పచెప్పేశాడు. మనల్ని నమ్మి ఇస్తాడట. ఇటు పక్క సాగు చేసి అటు పక్క అమ్ముకుంటాడు, లేనిపోయింది గొడవ అని భయపడరు. అట్లాంటి బుద్ధి ఉండకూడదు. నమ్మకత్వం, దయా జ్ఞానమే కాదు, నమ్మకత్వంలో కూడా యోసేపు ఫస్ట్ క్లాస్లో పాస్ అయ్యాడు. చెంచల బుద్ధిలా కాసేపు అటొకడు, కాసేపు ఇటొకడు, కాసేపు ఆ దరువు, కాసేపు ఈ దరువు, అట్లాంటి చెంచల మనస్కుడు కాదు. కొంతమందిని చూస్తూ ఉంటాను నేను చెప్తున్నా, ఇక్కడ ఉండేవాళ్ళకు కూడా చెప్తున్నాను. పరిచర్యకు పెట్టుకున్న వాళ్ళైనా, సేవకులైనా, ఎక్కడ ఏ పరిచర్య చేసి ఎక్కడ పరిచారకుల సంగతి చెప్తున్నాను, మిమ్మల్ని గురించి చెప్తున్నాను. మీ యజమానుల కింద మీరు ఏదన్నా పని కుదిరితే ఎంత నమ్మకత్వంతో నువ్వు వ్యవహరించాలంటే తన సమస్తాన్ని నీకు అప్పచెప్పే అంత నమ్మకత్వాన్ని నువ్వు ప్రదర్శించాలి. అందరూ వేరు, యోసేపు వేరు. ఫరోకి యోసేపు లాంటోడు తగల్లా, ఇంత నమ్మకస్తుడు తగల్లా, అప్పచెప్పేసి ఊరుకున్నాడు. ఇంకా అతనికి రెండో టెన్షన్ ఏం లేదు. ఎవడన్నా వచ్చి, సార్ ఫరో గారు ఇదేంటి సంగతి అంటే, నా చెబుతా యోసేపు చెప్పారా, నాకు చెబుతావే. మరి ఫరో పరిస్థితి ఏంటంటే, ఏం లేదు, శుభ్రంగా తింటాం,
అట్లా టూర్లు ఇస్తారు. రే రే ఎవడొచ్చి సార్ ప్రాబ్లం సార్ అంటే యోసేపు చెప్పు, యోసేపు చూసుకుంటాడు పో. అన్ని యోసేపు చెప్పి నువ్వేం చేస్తావు, నేను తిరుగుతారు రే అనుకుంటూ తిరుగుతాడు అన్నమాట. నేను చెబుతున్న ఫరో ఎంజాయ్ చేసి ఉంటాడు యోసేపుని అంతకాలం. చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాడు, చాలా సంతోషం. ఒక రాజు మైండ్ ఎలాగైతే తన ప్రజల క్షేమం వాళ్ళ ఫ్యూచర్ ఆలోచించుద్దో, యోసేపు మైండ్ అలా ఆలోచించేసరికి ఇంతకు మించినోడు ఇంక మనకి ఎవరు ఉన్నారు. భవిష్యత్తును కూడా ఆలోచించి ప్రొటెక్ట్ చేస్తున్నాడు. పర్ఫెక్ట్ ఇతను మనకు సెట్ అవుతాడని. అట్లా ఉండాలండి నమ్మకత్వం, అట్లా ఉండాలి. ఒకటి చెప్పినా చేయరు. అయ్యా నువ్వే ఇది కాదు ఇది చేయంటే లేదు, ఆహా నేను ఇలా చేద్దాం అనుకుంటున్నా అనేవాళ్ళు ఉంటారు. చెప్పినా చేయరు కొంతమంది. కానీ యోసేపు అలా కాదు. యోసేపు నమ్మకస్తుడు. దేవుని పనికి మనల్ని పిలిచినప్పుడు వినండి బాగా, సేవకులు, విశ్వాసులు, పరిచారకులు అందరూ వినాలి. లైవ్లో జూమ్లో ఉన్నోళ్ళు కూడా వినాలి. దేవుడు తన పనికి మనల్ని పిలిస్తే దేవుని పనికి ఎల్లప్పుడూ సమృద్ధి లాభం తెచ్చే వాళ్ళంగా మనం ఉండాలి. మోషేని గూర్చి ప్రభు చెప్పినట్టు, మోషే నా ఇల్లంతటిలో నమ్మకమైన వాడు, మిక్కిలి సాత్వికుడని సాక్ష్యం ఇచ్చినట్లు షాలేము రాజు అనేవాడు నా ఇంట్లో నమ్మకమైన వాడు అనాలి. నమ్మకమైన వాడు అనాలి. సమూయేలు అనేవాడు నా ఇంట్లో నమ్మకమైన వాడు అనాలి. అజేయుడు అనేవాడు నా ఇంట్లో నమ్మకమైన వాడు అనాలి. శ్యామ్ అనేవాడు నా ఇంట్లో నమ్మకమైన వాడు, నా ఇల్లంతట్లో నమ్మకమైన వాడు దేవుడు అనాలి. అలాగే నీ గురించి కూడా చెప్పగలగాలి. నీ గురించి చెప్పగల నా పిల్లలు నమ్మకమైన పిల్లలు, వారెల్లప్పుడూ నాకు మహిమ తేవటానికి, నా ప్రజలకు మేలు చేయడానికి ఎప్పుడు వారి మనసు ఉంటుంది. నా పిల్లలు, నా కుమార్తె ఫలానా ఆమె, నా కుమారుడు ఫలానా కుమారుడు అని చెప్పుకోగలగాలి దేవుడు. ఆ నమ్మకత్వాన్ని సాధన చేయాలి. అది యోసేపు దగ్గర పుష్కలంగా ఉంది. ఒక్కొక్క ఇంటికి తీసుకెళ్తేనే దొంగ చూపులు చూస్తుంటాడు ఒక్కొక్కడు. ఇంట్లో లేడీస్ జెంట్స్కి వెళ్ళి చూడ్డాడు, ఆడవాళ్ళకి వెళ్ళి చూస్తుంటాడు. లోపల ఎంతమంది లేడీస్ ఉన్నారు, ఎవరెవరు ఉన్నారు, ఎవరు ఎట్టున్నారని ఈ కళ్ళన్నీ ఆడవాళ్ళని దేవులాడుతుంటాయి. దొంగ కోళ్ళు బట్టి చూపులు చూస్తూ ఉంటారు. అండ్ ఒకసారి చూసామంటే రెండోసారి ఇంటో రాని బుద్ధి కాదు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నిజమండి. కొంతమంది లేడీస్ కూడా ఉన్నారు, పిచ్చి చూపులు చూస్తూ ఉంటారు. మిమ్మల్ని కాదులే, కొంతమంది ఉన్నారు సోదోళ్ళు, పిచ్చి చూపులు చూస్తూ ఉంటారు చండాలంగా. అట్లా కాదు. యోసేపుని ఇంట్లో పెట్టుకున్నాడు ఆయన పోతిఫెరో. భార్య డైరెక్ట్గా వచ్చి శోధించిన, అమ్మా నీకు దండం అన్నాడు. తప్పు తల్లి అన్నాడు, వందనాలమ్మా నీకు దండం అన్నాడు. వంచన చేయలా, అన్నిందిలే తినేద్దాం అనుకోలా. చూడు నమ్మకత్వం. ఆ నమ్మకత్వాన్ని ఎంత ఇష్టపడతాడు, ఎంత సంతోషిస్తాడంటే దానికి దేవుడిచ్చే ఆధిక్యత గొప్పది. నమ్మకమైన వానికి దీవెనల మెండు అన్నాడు. మరణం వరకు నమ్మకంగా ఉండి జీవ కిరీటం ఇస్తానన్నాడు. నమ్మకమైన వాడిని హెచ్చిస్తానన్నాడు. నమ్మకమైన వాడిని తన ఇల్లంటే అంతటి మీద పెడతాడు. బాధ్యత అప్పచెప్తాడు, పరిచర్య అప్పచెప్తాడు. నమ్మకత్వాన్ని సాధన చేయాలి. జన్మనిచ్చిన తల్లిదండ్రులకు నమ్మకంగా ఉండటం, భర్తకు భార్య నమ్మకంగా ఉండటం, భార్యకు భర్త నమ్మకంగా ఉండటం. దేవుని పిల్లలంగా మనం సాధన చేయాలి. ఒకరినొకరు మోసగించుకొని వంచుకునే బతుకులు బతకూడదు.